హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ట్రేడింగ్ వ్యూని మనం ఎలా ఉపయోగించాలనేటువంటి సిరీస్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్ నంబర్ 4లో సింబల్స్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఈ టూల్స్ని మనం ఎలా ఉపయోగించాలనేటువంటి విషయం గురించి తెలుసుకుందామండి. సో ప్రీవియస్ ఎపిసోడ్ నెంబర్ 3లో మనం టెంప్లెట్స్ గురించి, అంటే బ్యాక్గ్రౌండ్ని మనం ఎలా మార్చుకోవాలి, ఈ క్యాండిల్ స్టిక్స్ యొక్క కలర్స్ని ఎలా మార్చుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం. అది మరొకసారి మనం చూసినట్టయితే ఇక్కడ అపియరెన్సెస్లో మనం ఆల్రెడీ ఒకటి బ్లాక్ థీమ్ని, టెంప్లెట్ని, అలాగే ఒక వైట్ కలర్ టెంప్లెట్ని, రెండింటిని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్లాక్ నుంచి వైట్కి మారిపోతున్నాను. సో ఈ విధంగా మనం టెంప్లెట్స్ని ఎలా మార్చుకోవాలి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి విషయం పైన తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు అనాలిసిస్ చేయాల్సినటువంటి సింబల్స్, స్టాక్ సింబల్స్ అవ్వచ్చు, కమోడిటీ కానీ కరెన్సీ కానీ, వాటి యొక్క ఈ సింబల్స్ లిస్ట్ని మనం ఎలా సెర్చ్ చేయాలనే విషయం పైన ఈరోజు తెలుసుకుందాం. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ సింబల్ నేమ్ వస్తుందండి. సింబల్ సెర్చ్ అనేటువంటిది మనకు ప్యానెల్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ మీరు ఏసీసీ అని క్లిక్ చేస్తే ఏసీసీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇలా ఏసీసీ అనేది మనకు రావడం జరిగింది. సో అట్లా కాకుండా మనము ఒకేసారి కొన్ని సింబల్స్ని యాడ్ చేసుకొని పెట్టుకుంటే అది ఈజీగా మనకు అనాలిసిస్కు ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ పైన మనకు వాచ్ లిస్ట్ అండ్ డీటెయిల్స్ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఏవైనా సింబల్స్ యాడ్ చేసుకొని ఉన్నా, లేదా డిఫాల్ట్గా కొన్ని కరెన్సీస్, కమోడిటీస్, స్టాక్స్ వస్తాయి. సో వాటిని మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ పైన సెట్టింగ్స్ క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్ లిస్ట్ అని వచ్చేస్తుంది. సో క్లియర్ లిస్ట్ని క్లిక్ చేస్తే మనకు ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇంతకుముందు ఉన్నటువంటి డిఫాల్ట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎరేజ్ అయిపోతాయి. సో ఎరేజ్ అయిపోయిన వెంటనే తర్వాత మనకి ఇక్కడ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క సింబల్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మనం ఏసీసీని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఏసీసీ ఇక్కడ యాడ్ అయిపోయింది. సో అట్లాగే నిఫ్టీ 50 తీసుకుందాం. సో నిఫ్టీ 50 యాడ్ అయింది. అలాగే రిలయన్స్, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యాడ్ అయింది. టీసీఎస్, సో టాటా కన్సల్టెన్సీ యాడ్ అయింది. అలాగే ఇన్ఫోసిస్, ఇన్ఫీ. ఇట్లా మనకు కావాల్సినన్ని ఎన్ని సింబల్స్ అయితే మనం అనాలిసిస్ చేయాలనుకుంటున్నామో వాటన్నింటినీ కూడా రైట్ సైడ్లో ఉన్నటువంటి వాచ్ లిస్ట్లోకి మనం వాటిని ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేయాలి. సో అలా కాకుండా ఒకేసారి మల్టిపుల్ సింబల్స్ని ఇంపోర్ట్ చేయడానికి ఏమైనా సాధ్యమవుతుందో అనేది కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ నుంచి మనము డాట్స్ని క్లిక్ చేస్తే, 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇంపోర్ట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ ఇంపోర్ట్ లిస్ట్ అనేది ఫ్రీ వెర్షన్లో అవైలబుల్లో లేదు. ఓన్లీ ప్రీమియం వర్షన్లో మాత్రమే వాళ్ళకి అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ వ్యూ కనుక ప్రీమియం సర్వీస్ తీసుకుంటే కనుక ఎన్ని సింబల్స్ అయినా కూడా, ఎన్ని వాచ్ లిస్ట్ అయినా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటేసారి మనం 100, 150, 200 ఇలా ఎన్ని సింబల్స్ అయినా కూడా మనం ఒకటేసారి వితిన్ 2 to 3 సెకండ్స్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం మనము ఫ్రీ వెర్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క సింబల్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది మనకు పెద్దగా సమయం అనేది ఏం పట్టదు. సో అగైన్ మళ్ళీ మీరు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. టాటా స్టీల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ మనం యాడ్ అయిపోతుంది. టాటా మోటార్స్ అనుకుంటే జస్ట్ మనం కొన్ని కీవర్డ్స్ని సెర్చ్ చేస్తే టాటా మోటార్స్ అని వచ్చేస్తుంది. దాని పక్కన మనకి ఇక్కడ ఆల్ సోర్సెస్లో ఎన్ఏసి ఎక్స్చేంజ్ కూడా మనకు కనిపిస్తుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏసీసీ పైన క్లిక్ చేస్తే ఏసీసీ చార్ట్ రావడం జరిగింది. నిఫ్టీ పైన క్లిక్ చేస్తే నిఫ్టీ చార్ట్ రావడం జరిగింది. రిలయన్స్ పైన క్లిక్ చేస్తే రిలయన్స్ చార్ట్ రావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఇక్కడ అయ్యేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేసే బదులు ఇక్కడ ఆల్రెడీ మనం వాచ్ లిస్ట్లో కొన్ని క్రియేట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం ఆ స్టాక్ యొక్క మూమెంట్ అనేది అనాలిసిస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అట్లాగే ఇంకా ఈ 3 డాట్స్ పైన మనం క్లిక్ చేస్తే ఇందులో ఏమేమి అవసరం అనేది వాడు మనకు క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడానికి చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు సింబల్ నేమ్, లాస్ట్ ప్రైస్, చేంజ్,
పర్సెంటేజ్ వాల్యూమ్ వచ్చింది. సో మీకు ఇంకా ఇందులో ఏవైనా అవసరం లేవు అనుకుంటే, ఇక్కడ నాకు వాల్యూమ్ అవసరం లేదనుకుంటే వాల్యూమ్ను తీసేయండి. సో మీకు ఇక్కడ వాల్యూమ్ అనేది కనిపించదు ఇంకా, అంటే ఇక్కడ సింబల్ నేమ్, లాస్ట్ ప్రైస్, చేంజ్, పర్సెంటేజ్ చేంజ్ ఇలా కనిపిస్తాయి. సో మీకు వాల్యూమ్ అవసరం అనుకుంటే మీరు వాల్యూమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా తర్వాత మీరు నిఫ్టీ 50ని లేదా టోటల్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ని ఇట్లా ఒక్కొక్క సింబల్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేటువంటి వాచ్ లిస్ట్లో మనకు మార్నింగ్లో మార్కెట్ 9:15కు ఓపెన్ అయిన తర్వాత 9:15 కావచ్చు, 9:30 వరకు కావచ్చు, ఏ స్టాక్స్ హయ్యెస్ట్ గెయినర్ ఉంది అనేది మనకి ఇక్కడ సార్ట్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ ఇన్ పర్సెంటేజ్ పెట్టేస్తే మనకు ప్రజెంట్ మనం ఇచ్చినటువంటి 6 స్టాక్స్లో టీసీఎస్ అనేది 0.97% అనేది పెరిగింది. సో ఏ స్టాక్స్ హయ్యెస్ట్ టాప్ లూజర్స్ ఉన్నారని మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే కనుక టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ అనేది మనకు ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా సింబల్స్ని యాడ్ చేసుకోవడం అనేది ఒక విధానం. తర్వాత మళ్ళీ మనకు ఇది అవసరం లేదు ఇంకా, ఒకసారి సింబల్స్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు రిలయన్స్ గురించి చార్ట్లో మనం ఇండికేటర్స్ని కానీ లేదంటే మిగతా ఇంకా అనాలిసిస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఆ టైంలో మనం ఇక్కడ కింద మనకు ఒక హైడ్ ట్యాబ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేస్తే ట్యాబ్ అనేది హైడ్ అయిపోతుంది. అంటే కేవలం మనకి ఇక్కడ చార్ట్ సెక్షన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మనం సింబల్స్ని హైడ్ చేసుకోవడము, అన్హైడ్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే కనుక ఇక్కడ ఫస్ట్ టూల్లో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో టూల్స్ కనిపిస్తున్నాయి. సో టూల్స్లో ఫస్ట్ మనకి ఇక్కడ కర్సర్స్ అనేటువంటిది ఒక టూల్ కనిపిస్తుంది. సో దీనివల్ల మనకు ఇది క్లిక్ చేస్తే మనకు కర్సర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. లేదు మనకి డాట్ మాదిరిగా రావాలనుకుంటే మనకి డాట్ కనిపిస్తుంది కదండి. సో డాట్లో మనం చూస్ చేసుకోవచ్చు. లేదు మనకు యారో రావాలనుకుంటే యారో లాగా మనకు సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎరేజర్ వచ్చేస్తుంది. సో మనకు వచ్చేస్తే అన్నింటికన్నా బెస్ట్ మెథడ్ క్రాసెసే ఉండాలి. కర్సర్ అనేది క్రాసెస్ ఉంటేనే మనకు ఈజీగా వర్టికల్ లైన్ కావచ్చు, హారిజంటల్ లైన్ కావచ్చు, ప్రైస్ అనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు క్రాసెస్నే సెలెక్ట్ చేసుకోండి. ఇక సెకండ్ టూల్లోకి వచ్చేస్తే మనకు దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో దీంట్లో ట్రెండ్ లైన్స్, యారోస్, రేస్, ఇన్ఫర్మేషన్ లైన్స్, ఎక్స్టెండ్ లైన్స్, ఇట్లా చాలా రకాల అన్ని లైన్స్కి సంబంధించినటువంటి టూల్స్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. సో ఫస్ట్ టూల్ వచ్చేస్తే మనకు ట్రెండ్ లైన్ అండి. సో ట్రెండ్ లైన్ మనం డైరెక్ట్ మౌజ్ని లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ దీన్ని చార్ట్లోకి తీసుకొని పోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అనేది కూడా కనిపిస్తుంది. మీ కీబోర్డ్ ద్వారా వితౌట్ మౌస్ యూజ్ చేసుకొని కూడా ఆల్ట్ ట్యాబ్ని క్లిక్ చేస్తే ట్రెండ్ లైన్ అనేటువంటిది కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు టెక్నికల్ అనాలిసిస్లో ట్రెండ్ లైన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్గా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ని ఇప్పుడు వీక్లీ చార్ట్లోకి తీసుకెళ్దాం. ఓకే, ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటిది వీక్లీ చార్ట్ అండి. సో వీక్లీ చార్ట్లో మనకు ట్రెండ్ లైన్స్ను వేయాలి. అంటే ట్రెండ్ లైన్స్ని తీసుకొని ఎక్కడైతే మనకు లోయర్ కనెక్షన్స్ ఉన్నాయో, అంటే ప్రీవియస్ ఎక్కడెక్కడైతే మనకు సపోర్ట్స్ వస్తున్నాయో వాటిని ట్రెండ్ లైన్స్ ఈ విధంగా గీసుకోవచ్చు. ఓకే, లేదు అంటే లాంగ్ ట్రెండ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది సపోర్ట్ అనేది ప్రీవియస్లో ఇక్కడ ఒక కనీసం మన ట్రెండ్ లైన్ గీయడానికి 2 to 3 క్యాండిల్స్ మినిమం అనేది టచ్ అనేది ఉండాలన్నమాట. సో చూడండి, ఓకే, అంటే ప్రీవియస్లో 23rd మార్చ్ రోజు ఒక లోన్ క్రియేట్ చేసింది. ఆ లోన్ని కింద ఉన్నటువంటి వీక్ నుండి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది 2nd ఆగస్ట్ రోజు. తర్వాత మళ్ళీ అగైన్ 22nd నవంబర్ రోజు వీక్లీలో సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇది అప్వార్డ్ ట్రెండ్ లైన్ అని మనం పిలుస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక ట్రెండ్ లైన్ కూడా మనం డ్రా చేద్దామండి. సో అప్లో నుంచి, సో ఇది డౌన్వర్డ్ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ని మనం సాధారణ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక స్టాక్ యొక్క ప్రైస్ అనేది సపోర్ట్, రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది అనేది మనం గీసుకోవడానికి ఒక
ఫెసిలిటీ అనమాట. సో హారిజెంటల్ లైన్స్ ఎట్లా అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామో, ట్రెండ్ లైన్స్ ద్వారా కూడా మనం సపోర్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఒక సపోర్ట్ అండి, అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్. అంటే ఈరోజు ఈ వీక్లీలో రిలయన్స్ అనేది ట్రెండ్ లైన్ సపోర్ట్కి మధ్యలో, ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ మూమెంట్ అనేది అప్వర్డ్ వెళ్ళడం జరిగింది. సో ఇట్లా మనం ట్రెండ్ లైన్ని గీసుకునేటువంటి విధానము ట్రేడింగ్ వ్యూలో ఈజీగా మనం డ్రా చేయొచ్చు అనమాట. ఇంకా సెకండ్ వచ్చేస్తే మనకు సెకండ్ లైన్ వచ్చేస్తే యారో అని ఉందండి. సో ట్రెండ్ లైన్కి యారోకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మనం ఇక్కడ యారోని గీసినట్టయితే ఇక్కడ మనకు ఒక బాణం గుర్తులాగా మనకు వస్తుంది. సో మనం ఇక్కడ ఇండికేట్ ఏం చేస్తున్నాము అంటే ప్రైస్ అనేది లో లెవెల్ నుంచి హై లెవెల్లోకి వెళ్తుంది అని చెప్పడానికి మనం ఈ యారోని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ యారో యొక్క కలర్స్ని మార్చుకోవాలి, లేదా యారో యొక్క లైన్ లెంత్ని మార్చుకోవాలి. లెంత్ మీన్స్ అంటే ఈ థిక్నెస్ని మనం పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలంటే డైరెక్ట్ ట్రెండ్ లైన్ పైన అవ్వచ్చు, లేదు అంటే ఈ యారో పైన కూడా మీరు క్లిక్ చేస్తే మనకు కొన్ని పాపప్ మెసేజ్ రావడం జరుగుతుంది. స్టైల్స్ అంటే ఇందులో కలర్స్ మార్చుకోవచ్చు. సో నాకు బ్లాక్ కలర్ అవసరం ఉంది, సో బ్లాక్. దెన్ అగైన్ పక్కన మీరు కిందలో మనకి దీని థిక్నెస్, సో ఇట్లా థిక్నెస్ మార్చుకోవచ్చు. అంటే థిక్నెస్ అనేది పెరిగిందనమాట. ఓకే, నాకు లైన్ అవసరం లేదు, నాకు డాటెడ్ లైన్స్ అవసరము, సింగిల్ లైన్ అవసరం లేకుండా మీరు డాషెస్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం ఏది అవసరం ఉందో దాన్ని మనం ఇక్కడ యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ట్రెండ్ లైన్కి దీనికి ఉన్న తేడా సింపుల్ ఒకటే, ఇది అప్వార్డ్ అని చూపించడానికి మనం వాడుతున్నాం. అట్లాగే డౌన్వార్డ్ అనుకుంటే సో ఇట్లా చూపించవచ్చు అనమాట. అంటే ఈ లైన్ అనేది అప్వార్డ్ ప్రైస్ మూమెంట్స్ అనేది హయ్యర్ హైని పైకి వెళ్తున్నాయి, బుల్లిష్లో ఉంది. సో ఈ లైన్ అనేది ట్రెండ్ అనేది కొంచెం బేరిష్లో ఉంది అని ఇండికేట్ చేయడానికి ఈ లైన్స్ని మనం వాడుతున్నాం అనమాట. ఓకే, సో ఇది ఇంచుమించు రెండు కూడా ట్రెండ్ లైన్స్ కానీ యారోస్ కానీ రెండు కూడా ఒకటే అనమాట. ఓకే, సో ఇంకొక ఫెసిలిటీ కూడా మనకు ఇందులో ఉండడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్, మార్కెట్ ఇక్కడ వచ్చింది అనుకున్నాం, సో ఇక్కడే క్లోజ్ అయింది. సో మనం ట్రెండ్ లైన్ గీసేటువంటి సమయానికి మార్కెట్ ఈరోజు క్లోజ్ అయింది అనుకుందాం వీక్లీలో, అంటే 9th August 2021లో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రైస్ మనకి ఇంకా జరగలేదు అనుకుందాం. సో ఈరోజు మనం ట్రెండ్ లైన్ గీస్తున్నాం. సో దీన్ని మనం రైట్ క్లిక్ చేసుకొని ఎక్స్టెండ్ రైట్ లైన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లైన్ అనేది ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అనేది కావడం జరుగుతుంది. సో ఇదొక మంచి ఫెసిలిటీ అండి. డైరెక్ట్ మనకు లైన్ ఎక్స్టెండ్ రైట్కి కానీ ఎక్స్టెండ్ లెఫ్ట్కి కానీ మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే లైన్ని ఓకే ఎక్స్టెండ్ టు మిడిల్, ఎక్స్టెండ్ టు లెఫ్ట్, సో లెఫ్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ అనేది ఇది ఇంతకుముందు వీక్లీలో ఎక్కడైనా సపోర్ట్ అనేది వచ్చిందా అనేది ఈజీగా తెలుసుకోవడానికి ట్రెండ్ లైన్ని మనం ఎక్స్టెండ్ కానీ, లేదు అంటే రైట్ ఎక్స్టెండ్ కానీ, లెఫ్ట్ ఎక్స్టెండ్ కానీ మనం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి టూల్ ఎక్స్టెండెడ్ లెఫ్ట్ లైన్, ఎక్స్టెండెడ్ రైట్ లైన్ అనేటువంటిది ఉపయోగించవచ్చు. ఓకే, తర్వాత ఇంకా మనం వీటిల్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం గీసుకున్నటువంటి ఏమైనా ట్రెండ్ లైన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని మనం రిమూవ్ చేయడానికి డైరెక్ట్గా మనం ట్యాబ్లో అంటే మన కీబోర్డ్లో డిలీట్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ కింద ఒకటి డస్ట్బిన్ లాంటిది రిమూవ్ డ్రాయింగ్ టూల్స్ అనేది ఒకటి ఉంది. ఇది క్లిక్ చేసినా కూడా ఇంతకుముందు మనం ఏవైతే టూల్స్ను వాడినామో అవన్నీ కూడా ఎరేజ్ కావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ట్రెండ్ లైన్స్ గురించి, యారోస్ గురించి నేర్చుకున్నామండి. సో రే కూడా అంతే, నథింగ్ బట్ ఏం లేదు, ఎక్స్టెండెడ్ లైనే రే. సో మన దీంట్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది ఎక్స్టెండెడ్ లైనే రే అవుతుంది. కాబట్టి లైన్ అన్నా రే అన్నా ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ఒకటే అనమాట. తర్వాత నెక్స్ట్ టూల్ వచ్చేస్తే మనకు 4th వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ లైన్.
సో ట్రెండ్ లైన్కి ఇన్ఫర్మేషన్ లైన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఉందన్నమాట. అంటే ట్రెండ్ లైన్ కన్నా ఇన్ఫర్మేషన్ లైన్లో అడిషనల్గా ఉంది. సో ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముంది అనుకుంటే, ఇది క్లిక్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి లో నుంచి సో ఇట్లా క్లిక్ చేసినాం అనుకోండి. సో దీంట్లో మనకి ఇక్కడ సారీ అండి, ఇది యాంగిల్ యాక్చువల్గా మనం తీసుకుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ లైన్. సో ఇన్ఫర్మేషన్ లైన్ సేమ్ ట్రెండ్ లైన్ మాదిరిగా ట్రెండ్ లైన్ లాగానే ఉంటుంది, సేమ్ అది. సో దీంట్లో ట్రెండ్ లైన్ కన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది. సో దీంట్లో మనకు మొత్తం వచ్చేస్తే 3 లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీచ్ కావడానికి ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యింది, ఎన్ని పాయింట్స్ చేరింది అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. రిలయన్స్ అనేది ఈ లెవెల్ నుంచి 23 మార్చి నుంచి ఈ లైన్ టచ్ చేయడానికి టోటల్గా 17 పాయింట్స్ 1617 పాయింట్స్ అనేది పెరిగింది. అది 184%గా కూడా చూపిస్తుంది. సో టోటల్ లో పాయింట్ ఏమో మనకు ఇక్కడ ఉంది 1617, హై పాయింట్ 3256 అన్నమాట. సో మనం దీన్ని కొంచెం ఇక్కడికే తీసుకున్నట్టయితే టోటల్ 1446 పాయింట్స్ పెరిగింది, 164% అనేది పెరిగింది, 28935 అనేది ఈ ప్రైస్, ఇది లో ప్రైస్. అలాగే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని బార్స్ అయింది. సో ఎన్ని బార్స్ అంటే ఇక్కడ మనం వీక్లీ చార్ట్లో ఉన్నాం కాబట్టి ఒక బార్ వీక్లీని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ బార్ సెకండ్ వీక్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇట్లా ఇక్కడ నుంచి స్టాక్ ఇక్కడ వరకు ఎన్ని బార్స్ ట్రావెల్ చేసింది అంటే టోటల్ 89 బార్స్ ట్రావెల్ చేసింది. సో ఈ 89 బార్స్ ఎన్ని రోజులు సుమారుగా అంటే 623 రోజులు, 623 డేస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 89 బార్స్లో ఇంత పర్సెంటేజ్తో ప్రైస్ అనేది ఇంత పెరిగింది అనేది మనకు ఈ ట్రెండ్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ట్రెండ్ లైన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ యాంగిల్ ఎంత ఉంది, సో దీని యొక్క యాంగిల్ మనకు 24 యాంగిల్ ఉందా, 90 యాంగిల్లో ఉందా, 30 యాంగిల్లో ఉందా. సో ఏ యాంగిల్ని కూడా మనకు ఇది రీప్రజెంట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి రెండు ఒకటే అండి, ట్రెండ్ లైన్ కానీ ఇన్ఫర్మేషన్ ట్రెండ్ లైన్ కానీ రెండు కూడా ఒకటే. బట్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లైన్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అది అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇదంతా అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ట్రెండ్ లైన్ వాడచ్చు, లేదు అనుకుంటే యారోని వాడచ్చు. నాకు ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుస్తుంది అని అనుకుంటే మీరు ట్రెండ్ లైన్, ఇన్ఫర్మేషన్ ట్రెండ్ లైన్ కూడా మీరు ఉపయోగించవచ్చు అనమాట. సో వీటి గురించి తెలుసుకుందామండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నాం కాబట్టి రిమూవ్ చేద్దాం. తర్వాత వచ్చేటువంటి టూల్లో ఎక్స్టెండెడ్ లైన్స్. సో ఇంతకుముందు మనం ఎక్స్టెండెడ్ లైన్స్ అంటే ఏం లేదండి, ఇది కూడా ట్రెండ్ లైనే. ఎక్స్టెండెడ్ లైన్ అన్నా కూడా ట్రెండ్ లైనే అనమాట. ఓకే, దానికి వీటికి వాటికి పెద్ద డిఫరెన్స్ అనేది అయితే ఏమీ ఉండదు, మనం ఏదైనా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేస్తే ఆ తర్వాత టూల్ వచ్చేస్తే ట్రెండ్ యాంగిల్స్. సో ట్రెండ్ యాంగిల్స్ అంటే సేమ్ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసినప్పుడు ఇది ఎంత ఉంది యాంగిల్. సో ఈ యాంగిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ 24 యాంగిల్ ఉంది, 24 డిగ్రీ యాంగిల్ ఉంది. సో ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, ఈ యాంగిల్స్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేటువంటి దీన్ని ముందు క్లాస్లో తెలుసుకుందాం. గ్యాన్ మనం వాడేటప్పుడు యాంగిల్స్ని మనం వాడతాం అనమాట. సో 45 డిగ్రీ యాంగిల్ గ్యాన్లో ఇంపార్టెంట్. సో ఆ 45 డిగ్రీ యాంగిల్ని మనం ఎలా డ్రా చేయాలని తెలుసుకోవాలి అంటే అప్పుడు ఈ యాంగిల్ టూల్ని మనం వాడాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకే, అట్లాగే నెక్స్ట్ లైన్ వచ్చేస్తే మనకు హారిజంటల్ లైన్స్. నెక్స్ట్ హారిజంటల్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో హారిజంటల్ లైన్ మనం సింపుల్గా Alt H ద్వారా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఒక హారిజంటల్ లైన్ మనం ఇక్కడ డ్రా చేయొచ్చు. సో హారిజంటల్ లైన్ని కూడా మనం ఏం తీసుకుంటున్నామంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని వాడడానికి హారిజంటల్ లైన్స్ని మనం వాడుతుంటాం. ఓకే, సో ఇక్కడ ఈ టైంలో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో రెసిస్టెన్స్, సో హారిజంటల్ లైన్ మనం ఎప్పుడైతే గీస్తున్నామో ఈ రెసిస్టెన్స్ని టచ్ అయిన తర్వాత ఫాల్ అయ్యింది, అట్లాగే ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసింది.
సో ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అగైన్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ 22 నవంబర్ రోజు ఈ సపోర్ట్ లైన్ని కొంచెం బ్రేక్ అయింది, బట్ అబోలో క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఈ హారిజంటల్ లైన్ సపోర్ట్లో, అంటే ప్రీవియస్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అనేది బికమ్ సపోర్ట్లో, ప్రీవియస్లో ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అంటే మల్టిపుల్ 3 టైమ్స్ సపోర్ట్లో రిలయన్స్ అనేది ప్రస్తుతం 2363 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీన్ని మనం కొంచెం క్లారిటీ రావడానికి వన్ డే చార్ట్కి మనం తీసుకున్నట్టయితే రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనేది మనకి ఇంకా క్లియర్గా కొంచెం అర్థమవుతుంటాయి అన్నమాట. సో ఇది ఒక రెసిస్టెన్స్. సో ఈ టైంలో చాలాసార్లు మనకి ఇక్కడ ఇంచుమించు ఒక 1 వీక్ టైం ఈ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ జరిగింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది రిలయన్స్. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక సపోర్ట్ నుంచి కొంచెం ఇక్కడ కన్సాలిడేట్లో ఉందన్నమాట. సో ఇట్లా మనం ట్రెండ్ హారిజంటల్ లైన్స్ని మనం వాడచ్చు. ఓకే, సేమ్ హారిజంటల్ లైన్ సపోర్ట్స్ని, రెసిస్టెన్స్ సపోర్ట్స్ మనం డ్రా చేయడానికి ఇంకొక సపోర్ట్ అనుకుంటే కనుక మనకు ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ సపోర్ట్. సో ఎప్పుడు కూడా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ని డ్రా చేయడానికి బిగ్ టైం ఫ్రేమ్ని వాడాలండి. సో అంటే ఫస్ట్ మనం ఒక వీక్లీ టైం ఫ్రేమ్ కానీ అంతకన్నా ఎక్కువగా మంత్లీ టైం ఫ్రేమ్ కానీ వాడిన తర్వాత నెక్స్ట్ లోయర్ టైం ఫ్రేమ్లో వాటిని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక లైన్ మనం డ్రా చేసినాం. ఇది ప్రీవియస్లో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇది సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్ బ్రేక్ అయింది, డౌన్ అయ్యింది, కన్సాలిడేట్, మళ్ళీ సపోర్ట్ని బ్రేక్ అయింది. ఓకే, సపోర్ట్ మళ్ళీ ఇక్కడ ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్గా మారింది, రెసిస్టెన్స్ మళ్ళీ కొంచెం క్రాస్ అయింది, నెక్స్ట్ సపోర్ట్ బ్రేక్ అయ్యింది, రెసిస్టెన్స్ క్రాస్ అయింది, ఈ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అయింది, కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళింది అని మనం ఒక ఐడియాకు రావచ్చు అనమాట. ఓకే, తర్వాత అట్లాగే ఇది హారిజంటల్ సపోర్ట్, ట్రెండ్ లైన్ ద్వారా మనం సపోర్ట్ మనం డ్రా చేసినాం ఇంతకుముందు. సో రెండు కూడా ఎక్కడైనా కోయిన్సైడ్ అయినాయా, ఆ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసినామండి. సో సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్. ఓకే, సో కాబట్టి మనకు ఈ లైన్, ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది, ప్రీవియస్లో ఈ హారిజంటల్ లైన్ సపోర్ట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి అయితే రావడం జరిగింది. ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది, హారిజంటల్ సపోర్ట్ ఉంది, మార్కెట్ పైకి రావడం జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఇది ఇంకొక సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, ఇంచుమించు హారిజంటల్ సపోర్ట్ మాదిరిగా ఉంది. సో ఇట్లా మనం హారిజంటల్ లైన్స్ని ఉపయోగించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రేడింగ్ వ్యూని ఎలా వాడాలనేటువంటి వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.